హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు 2 డిఆర్లు 2024 ఏప్రిల్లో జమ అండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గతంలో 2 డిఎల్ను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అండి. ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నెంబర్ 28 ఆన్ 15th March 2024 ప్రకారం 2 డిఏలు అంటే ముందు డిఏ 26.39 నుండి ఇప్పుడు డిఏ అయితే 30.03కు పెరిగిందండి. అంటే ఇక్కడ 3.64% అయితే పెంచుతూ జీవో నెంబర్ 28 అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పెరిగిన డిఏ అనేది 1/2023 నుంచి అయితే అమలు అవుతుంది. కాగా 2024 ఏప్రిల్ నుంచి అయితే బిల్లులు పెట్టుకోవచ్చు. క్యాష్ రూపంలో అయితే చెల్లించబడుతుంది. శాలరీ మేలో అయితే క్రెడిట్ అవుతుంది కదండి. సో అప్పుడైతే చెల్లించబడుతుంది. ఇంకా అరియర్స్ విషయానికి వచ్చినట్లయితే వీటిని 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లించడం జరుగుతుంది. అవి ఆగస్టు 2024, నవంబర్ 2024, ఫిబ్రవరి 2025లలో అయితే క్రెడిట్ అవుతాయి. ప్రభుత్వ ఉత్తర్వుల జీవో నెంబర్ 30 ప్రకారం ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ 15th March 2024 ప్రకారం చూసుకున్నట్లయితే డిఏని మరొక 3.64% పెంచుతూ ఏదైతే 30.03 ఉన్న డిఏని 33.67కి అయితే పెంచడం జరుగుతుందండి. సో ఈ డిఏ అనేది జూలై 1, 2023 నుంచి అమలు అవుతుంది. అంటే జూలై 2024 నెల నుంచి అయితే బిల్స్ పెట్టుకోవచ్చు. శాలరీ ఆగస్టు 2024తో పాటు జమ అవుతుందండి. శాలరీతో పాటుగా క్యాష్ జమ అవుతుంది. అరియర్స్ అనేవి వీటికి సంబంధించిన అరియర్స్ 3 సమాన విడతల్లో అయితే జమ అవుతాయి. అవి కూడా సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024, మార్చి 2024 అయితే క్రెడిట్ అవుతాయి.